ఈ వీడియో చూసిన తర్వాత మన హిమాలయన్ 450 సియట్ టైర్స్ తోటి ఎంతవరకు సేఫ్ అని మీకు అనిపిస్తుంది? గోవాకి వెళ్లే దారిలో హైవే మధ్యలో టైర్ ఇలా బ్లాస్ట్ అయిపోయింది. లక్కీలీ బండికి ఇంకా బండి నడిపించే వాళ్ళకి ఏం కాలేదు. ఇలా జరగడానికి ఇది నార్మల్ టైర్ కూడా కాదు, సియట్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ మన హిమాలయన్ 450 లో కూడా రావచ్చు. నా హిమాలయన్ 450 తో ఇప్పటి వరకు 35,000 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసిన. ఇప్పటి వరకు నా బైక్ పైన ఇలాంటి 3 టైర్స్ నేను చేంజ్ చేసిన. లక్కీలీ నాకైతే ఇలాంటి ప్రాబ్లం రాలేదు, కానీ సేమ్ కాంప్లికేషన్స్ ఈ టైర్ తో నేను ఫేస్ చేసిన. ఈ టైర్ తో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ఇష్యూ వన్ సైడ్ టైర్ వేరింగ్, సెకండ్ టర్నింగ్స్ లో నో గ్రిప్, గ్రావెల్ లో నో గ్రిప్, స్లష్ లో నో గ్రిప్. అండ్ హిమాలయన్ 450 కి రేర్ టైర్ కావాలంటే సియట్ తప్ప వేరే ఆప్షన్ లేదు మార్కెట్ లో. మన బైక్ లో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీస్ ఉన్న ఇట్లాంటి లో క్వాలిటీ టైర్స్ వల్ల మనం అందరం మన లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నాం. ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు మరి హిమాలయన్ 450 కి బెస్ట్ టైర్స్ ఏవని చెప్పి, ఇంతవరకు మార్కెట్ లో ఏ కొత్త మ్యానుఫ్యాక్చరర్ దీనికి టైర్స్ కనబెట్టలేదు. ఒకవేళ అలాంటి టైర్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీకు సజెస్ట్ చేస్తా. అండ్ నాలాగానే చాలా మంది రైడర్స్ ప్రతి ఒక్క రోజు ఇలాంటి కాంప్లికేషన్స్ తోటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ బైక్ తోటి ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కింద కమెంట్స్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో రైడ్ విత్ విజన్ ని ఫాలో చేయండి.